అందరికీ నమస్కారం. అభిషేక్ ఎంపిక చేసుకున్న పాట రచన రామజోగ శాస్త్రి గారు, సంగీతం మిక్కీ జే మేయర్ గారు, గానం కార్తీక్ గారు. ఆ సినిమా నుంచి ఎల్లిపోకే శ్యామల. నువ్వు పక్కనుంటే బాగుంటాదే, నీ పక్కనుంటే బాగుంటాదే, నువ్వు కారమెట్టి పెట్టినా కమ్మగుంటాదే, కత్తి పెట్టి గుచ్చినా సమ్మగుంటాదే, అట్ట వచ్చి ఇట్ట నువ్వు తిప్పుకుంటా వెళ్ళిపోతే ఎక్కడో కలుకుమంటాదే. వెళ్ళిపోకే శ్యామలా, హే ఎల్లమాకే శ్యామలా, నువ్వు వెళ్ళిపోతే అసలా ఊపిరాడదంట లోపల. వెళ్ళిపోకే శ్యామలా. ఎక్కి ఎక్కి ఆడవలేనే అదవ మగ పుట్టక, గుండె బెరికినట్టుందే నువ్వే వెళ్ళినాక. వెళ్ళిపోకే శ్యామలా, హే ఎల్లమాకే శ్యామలా, నువ్వు వెళ్ళిపోతే అసలా ఊపిరాడదంట లోపల. వెళ్ళిపోకే శ్యామలా. నరం లేని నాలిక నిన్ను ఎలిపొమ్మని పంపిందాయి, రథం లేని గుర్రం లాగా బతుకే చతికిలబడిపోయి, నీ పోస్టర్ అడ్డంగా చింపేశాననుకున్నా, గుండెల్లో వేరే సినిమా ఆడుతున్నదే. స్విచ్ చేస్తే ఎలిగేదా, బుఫ్ అంటే ఆరేదా, ఊపిరిలో మంటల్లేని ప్రేమ ఉన్నదే. ప్రాణాన్నే పట్టకారేసి పట్టేసి నీతో పట్టుకుపోమాకే, గెలిచేసి నన్ను వదిలేసి చీకటైన కోటలాగా చెయ్యమాకే. నువ్వు వెళ్ళిపోకే శ్యామలా, నువ్వు వెళ్ళమాకే శ్యామలా, ఏ బాగలేదే లోపల. వెళ్ళిపోకే 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 శ్యామలా. మనసు కంటుకున్నదేమో మల్లె పూల పోదమంటే గుర్తుకొస్తా ఉందని కుసురక, ఏటి చెయ్యనోరి సైదులు గుండెలో నగుచ్చిపోయినాది సూదులు, నా నేటి చెయ్యనోరి సైదులు గుండెలో నగుచ్చిపోయినాది సూదులు. వెళ్ళిపోకే శ్యామలా, అట్ట ఎల్లమాకే శ్యామలా, నువ్వు వెళ్ళిపోతే అసలా ఊపిరాడకుందే లోపల. ధన్యవాదములు. మంచి గుర్తు తమ్ముడు, బాగా పాడు. అయితే ప్రతి లైన్ చివర లెటర్స్ మింగకూడదు. అదంతా ఆ లెటర్ అంతా రిజిస్టర్ అయ్యే వరకు ఉండాలి. అదొకటి ప్రాక్టీస్ చేయి. అక్కడక్కడ కొంచెం శృతి అటు ఇటు అవుతోంది. అది ముఖ్యంగా ఎక్కి ఎక్కి ఆ లైన్ ఒకటి పాడండి. ఎక్కి ఎక్కి ఆడవలేనే ఎదవ మగ పుట్టక, గుండె బెరికినట్టుందే నువ్వే వెళ్ళినాక. ఇప్పుడు క్లీన్గా ఉంది పాడుతున్నప్పుడు, హాయిగా మాటలు కూడా అర్థమైంది మాకు. అది మామూలుగా పాడుతున్నప్పుడు కొంచెం శృతి అటు ఇటు అవుతుంది అనమాట. ఇంకేం లేదు, వెళ్ళిరండి మీరంతా. ఇంకేం. ధన్యవాదాలు. ఓకే. అందరికీ నమస్కారం. అమ్మాయి ఎంపిక చేసుకున్న పాట రచన వేణుగోపాల్ గారు, సంగీతం బి శంకర్ గారు, గానం ఎల్ఆర్ ఈశ్వర్ గారు. అమాయకుడు సినిమా నుంచి పట్నంలో శాలిబండ. పట్నంలో శాలిబండ పేరైన కోలకొండ, పట్నంలో శాలిబండ పేరైన కోలకొండ, సూపింతు సూపున పిసల్ పిసల్ బండ. పట్నంలో శాలిబండ
అమరావు ఎక్సలెంట్. ధన్యవాదాలు సార్. చాలా శృతిసుభగంగా పాడావు. ముందు అక్షరాలన్నీ బ్రహ్మాండంగా అర్థమవుతున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే శంకర్ గారు చాలా చాలా తెలివైనటువంటి కంపోజర్, మహా గొప్ప కంపోజర్. ఎన్నిసార్లు ఈ వేదిక మీద అనుకున్నాం ఆయన ఈ పాటలన్నీ ఆయనకు మంచినీళ్ళు తగినట్టు. కాకపోతే ఆయన దగ్గర పాడడం కష్టం ఏంటంటే ఒకసారి పాడినట్టు ఒకసారి పాడు, అలా ఇంప్రవైజ్ అయిపోతూనే ఉంటుంది. ఏది పట్టుకోవాలో తెలియదు మనకు. ఆయన గజల్స్ పాడేవారు, అత్యద్భుతమైనటువంటి గజల్ సింగర్, గొప్ప గాత్రం. ఎంఎస్ విశ్వనాథన్ గారికి చాలా ఇష్టం. ఆయన ఎప్పుడన్నా ఆయన తెలుగు పాటలు రికార్డ్ చేయడానికి హైదరాబాద్ నుంచి మద్రాసు వస్తే ఆయన ఎక్కడున్నాడో వెళ్ళి బతిమాలి ఇంటికి తీసుకెళ్ళి ఆయన చేత గజల్స్ పాడించుకొని విని ఆనందించి దండం పెట్టేవాడు. ఇలా చాలా చిన్నవాడు ఆయన. ఏం పాడతాడు నాయన గజల్స్, శంకరు వినాలి వినాలి, ఎప్పుడు వస్తాడని కాచుకొని ఉంటానని చెప్పేవాడు అనమాట. అంత బాగా పాడేవారు. చాలా కష్టం ఆయన దగ్గర పాడడం కూడా, ఎందుకంటే వస్తుతః మంచి గాత్రం, బాగా పాడేవాడు. ఆయన సంగతులు అవన్నీ చెప్తున్నప్పుడు అది నేర్చుకొని పాడడం చాలా కష్టం. చాలా గొప్ప సంగీతజ్ఞుడు. ఈ కార్యక్రమానికి కూడా 1-2 సార్లు ఇచ్చేశారు మహానుభావులు. నీలో విరిసిన అందాలన్నీ నాలో శ్రావణ మేఘాలాయి. ఓ చక్కటి పాట పాడావు, బాగా పాడావు అమ్మా. ధన్యవాదాలు సార్. గురుగారు, ఆ గజల్స్ అంటే నాకు గుర్తుకొచ్చింది. మా గురుగారు అదే రాజేశ్వరరావు. ఈ గజల్స్ ప్రక్రియ అంటే అది సెపరేట్గా ఉంది. సినిమా మ్యూజిక్లో ఇది ప్రక్రియ పెట్టింది పూజాపలం. మీకు ఒక ఐడియా ఉంటుంది అందులో. అందే అందేనా నా చేతులకందేనా తరరేనా తరనేనా దరేనా తందమామన దరితేనా. గజలే అది. ఆయన పాడినట్టు ఎవరు పాడలేరు. నిష్కర్షగా అంటే చిన్న చిన్న దరనే అందేనా ఈ చేతుల కందేనా. మహానుభావుడు. భలే 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 భలే. వెళ్ళరా తల్లి.